హలో గైస్, ఇవాళ మనం 2 కండిషన్స్ అయితే చూద్దాం. ఆల్కహాల్ డిపెండెన్స్ సిండ్రోమ్ అంటే ఏంటి, ఆల్కహాల్ విత్‌డ్రావల్ సిండ్రోమ్ అంటే ఏంటి అనేది అయితే చూసేద్దాం. సో ఆల్కహాల్ డిపెండెన్స్ సిండ్రోమ్, ఈ డిపెండెన్స్ అనే వర్డే ఉంది కదా. సో ఆల్కహాల్ డిపెండెన్స్ సిండ్రోమ్లో ఇది ఒక క్రానిక్ డిసీజెస్ లాగా అన్నమాట. అంటే ఎలా అంటే కీప్ ఆన్ మైండ్లో ఒక పర్సన్కి ఆ ఆల్కహాల్ మీద హెవీ క్రేవింగ్స్ ఉంటాయన్నమాట. సో తాగకుండా ఉండలేరు, తాగితేనే వాళ్ళు నిలబడతారు అనే మైండ్ సెట్ అయితే ఉంటుందన్నమాట. సో వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు అన్నమాట, వాళ్ళ డ్రింకింగ్ నుండి కానీ. సో ఎవరు చెప్పినా కూడా వినరు, కీప్ ఆన్ అడిక్ట్ అయిపోయి ఉంటారన్నమాట పర్సన్. సో ఆల్కహాల్ డిపెండెన్స్ సిండ్రోమ్ అంటే ఇదన్నమాట. సో ఆల్కహాల్ విత్‌డ్రావల్ సిండ్రోమ్ అంటే ఏంటి, సేమ్ ఆపోజిట్ కండిషన్స్ అన్నమాట. ఆల్కహాల్ విత్‌డ్రావల్ సిండ్రోమ్ అంటే ఏంటి అంటే కొంతమంది తాగడం మానేయాలనుకుంటారు కదా. సో అలాంటి వాళ్ళకి విత్‌డ్రావల్ అంటే ఆపేయడం అన్నమాట. సడన్గా ఆపేయడం వల్ల వాళ్ళకి ఏమొస్తుందంటే సైకలాజికల్ ఇష్యూస్ అయితే రైజ్ అవుతాయన్నమాట. సో వాళ్ళకి వాళ్ళ మాటలు వినిపించకపోవడం, వేరే వాళ్ళ మాటలు వినిపించకపోవడం, పిచ్చి పట్టినట్లు యాక్ట్ చేయడం, సో ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట, విచ్ ఇస్ కాల్డ్ ఆల్కహాల్ విత్‌డ్రావల్ సిండ్రోమ్. సో ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడానికి మన పేజ్ని అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.